షర్ట్ కి సెంట్ స్మెల్ ఉంటుంది, పాకెట్స్ లో టికెట్స్ ఉంటాయి. భర్త బట్టలంటే కష్టానికి తడిచిన కవచాలు లాంటివి. వాటిని ఎంతో ఇష్టంగా ఉతికితే ముల్లోకాల్లోనూ ముష్టాన భోజనం జరుగుతుంది. దిష్టి గుమ్ముడికి ఏమైనా ఎత్తికి తగిలిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి నీకు పాత బట్టలతో పని ఏంటే? ఉతకడానికిరా. ఎందుకురా నీకింత అనుమానం? ఇడిచిన బట్టలు ఎక్కడ పెట్టావురా? అనుమానం నాకే, నీకు ఏదో ఉంది. ఏదో పేపర్. బిల్లు. వరలక్ష్మి శారీ మందిరా. చీర కొన్నాడే, ప్యాంటు షర్టు కూడా కొన్నాడే. పెళ్లి బట్టలేమో. కట్నానికి కకృతిపడి అనవసరంగా దాన్ని చేసేసుకున్నారా సీను? ఈడ 10 రూపాయల డబ్బా మాత్రం వదలడు. ఏం బా జుట్టు క్రాఫ్ చేంజ్ చేసుకునేసరికి మొహంలో గ్రాఫ్ మారిపోయింది. ఎంగా ఉన్నానా? సెలూన్కి వెళ్తే హెయిర్ కట్ అవుతుంది కానీ ఏజ్ కట్ అవుతుంది బా. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బూడిద పూసుకునేసరికి పాలరాత బొమ్మలు అయిపోతారు. మరి మేము సెలూన్కి వెళ్ళి వచ్చి సాంప్రదాయంగా స్నానాలన్నా చేస్తాం. మీరు పార్లర్కి వెళ్ళి ముక్కుబడికి మొహాలన్నా కడుగుతారనే. ఓసారి కడిగి చూడండి, పాత పోస్ట్ ఆఫీసులో గమ్ము డబ్బాల్లో ఉంటారు ఒక్కొక్కళ్ళను. ఎవరినన్నా కొంచెం పొగిడితే పైసలు ఖర్చు అయిపోతాయి అన్నట్టే. దిగుడు బావిలో సనుగుడు కప్పలా మొహం నువ్వును. నిన్ను ఆపరా బాబు, ఒక్క సెటర్ వేస్తే రిటర్న్ ఏ వరకు తిడుతూనే ఉంటావు. నువ్వు కింగ్ యంగ్ ఈఫిల్ టవర్ లా స్ట్రాంగ్, ఓకేనా? మరి అల్లేటి నువ్వు చెప్పాలా? సర్లే, ఇన్నాళ్ళు ఆడియన్స్ ఎంత చెప్పినా వినకుండా జుట్టు గడ్డాలు పెంచి ఇప్పుడేంటి సడన్ గా పౌడర్ డబ్బాలో తయారయ్యావు? ఆడియన్స్ చెప్తున్నా వినకుండా కాదు, వాళ్ళ వల్లే మనకి సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. అందుకే గెటప్. అబ్బో, మరి ఇప్పుడేంటి ఈ మార్పు? ఓటేయడానికి ఊరెళ్తాను. దారి ఖర్చులు దండగాని గుమ్మం కూడా దాటం. వేలు ఖర్చు పెట్టుకుని ఓటేయడానికి ఊరెళ్తున్నావా? నమ్మేలా లేదు. వేలు మీద చొక్కాయించుకోవడానికి వేలు తీసుకునేవాడిది లూజ్ క్యారెక్టర్. వేలు ఖర్చు పెట్టైనా సరే ఓటు పవర్ చూపెట్టేవాడే అసలైన ఓటర్. రాసేసుకున్నావు కదా. పవర్ఫుల్ డైలాగ్ కదా. ఇంతకి నువ్వు ఊరెళ్తున్నావని మీ వీరవనితకు తెలుసా? ఏరు ముక్కలు అమ్ముకునే దానిలో ఉంటది అది వీరవనిత అంటే. అయినా అన్ని దానికి చెప్పి చెయ్యాలా? బాస్, ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. నువ్వు ఓనర్ అయితే అది ఓనర్ అమ్మ, చెప్పకపోతే ఒసే రావులమ్మ. కొట్టాలంటే భూచక్రంలో తిరుగుద్ది నీ ఒసే రావులమ్మ. ఓ దాన్నా? దాన్నే. అయినా పక్కింట్లో పాచికవర్లు మోసుకొచ్చే పని మనిషిలో నువ్వు ఉన్నావు కదా, వెళ్ళి చెప్పు ఇది నిన్ను సూచించాలి. వెళ్ళు. ఇదిగా విషయాన్ని వక్రీకరించకుండా సక్రమంగా చెప్పు, లేదంటే నాలో వికృత చేష్టలు చూస్తావు. అదిగో వచ్చింది రాములమ్మ. రావే రా, ఇప్పుడు చూపించు నీ వికృత చేష్టలు. ఏదోసారి యాక్షన్ చెప్పు. యాక్షన్. రావులమ్మా, నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా గట్లట్లు ఆడేసి మరిగే నూనెలో పట్ట మసాలా పులుకులా ఉడుకొచ్చేస్తుందమ్మా. ఇదంటే నాకు ఏమన్నా భయం అనుకుంటున్నావా? ఏంటో చూద్దాం. ఎత్తుకుంటానంటే ఏ భర్త అయినా భార్యకి భయపడినట్టు నటిస్తాడంతే. ఎందుకంటే ఫుడ్కి బెడ్కి బతిమాలాల్సి వస్తుంది. కానీ ఏళ్ళో మొగుడిని కొంగుని కట్టేసుకున్నాం, చుట్టూ కిరిగి రింగులో పెట్టేసుకున్నామని బొంగులో కవరు చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. ఆ స్టేటస్ మీరు క్రియేట్ చేసుకున్నది కాదు, మేము జాలిపడి మీకు వదిలేసింది. నేను ఊరెళ్తాను, నీకు చెప్తే ఏదో పీకుతావని ఈ పెడతమోహన్ నిన్న దగ్గర నుంచి ఏదో ప్రదర్శన లెక్కుంది. ఏమి పీక్కుంటావో పీక్కో. ఏదో ఈకుద్దంట చూడవే, ఇద్దరిని కలిపి దూదేకుని టేకేలు. చూసా ఒక్క నీ ముగ్గుడు పొయ్యిలో పట్ట మిరపకాయలాగా ఎలా పేలుతున్నాడో. చెల్లి, చిల్లి చూడటానికి ఎలా ఉంటది? పచ్చగా ప్రశాంతంగా ఉంటది. కోసి పూసుకుంటే ఏమవుద్ది? మంటకి ఒళ్ళంతా ఎర్రగా అవుతుంది. ఆడు కూడా అంతే, మసిపూసి మారేడుకాయ చేసేయాలి గాని పిసికితే మనకు ప్రశాంతత లేకుండా చేసేస్తాడు. నువ్వు కుదిరినప్పుడల్లా ఆడిని కెలికేస్తున్నావు అనుకో, ఆ రిఫ్లెక్షన్ రౌండ్ గా తిరిగి నాకు తగులుతుంది. ఈ కాయలో ఉన్న గుజ్జే కొంచెం, దాన్నాడు బజ్జీ నవ్వినట్టు నవ్వులేస్తున్నాడు. నువ్వు దానికి ఆద్యం పోస్తున్నావు. ఎందుకే? అది కాదక్క, బావ ఓటేసే వంకతో ఊరెళ్ళిపోవడానికి ప్లాన్ వేస్తున్నాడే. ప్లాన్ ఎందుకేస్తాడే? ఓటేస్తాడు గాని. ప్యాంట్ జేబులో బిల్లు దొరికిన బల్లి మోహేసుకుని అలా సిల్లిగా ఆలోచిస్తావేంటే? మొన్న నవ్వుతూ ఫోన్ మాట్లాడాడు, నిన్న సీక్రెట్ గా షాపింగ్ చేశాడు, ఇప్పుడు డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోతున్నాడు. దేవుడా, మళ్ళీ అనుమానం పుట్టిందిరా. అనుమానం అనే అవయవం ఆడాలకి అంతర్లీనంగా ఏమన్నా పెట్టేసావేంటయ్యా? క్లియర్ చేసుకోపోతే కడుపులో ఏదో కిలికేసినట్టుంటది. నీ మొహానికి మెదడికి అస్సలు సంబంధం ఉండదే. అనుమానం పెట్టేసి అమాయకంగా పెడతావు. అక్క కాపురం కోసమే కదా. నా తలకాయ కాపురం.
96 ఎపిసోడ్ల నుంచి కొట్టుకుంటూనే ఉన్నాం. కాపురం ఎక్కడ చేసాం? 100 దగ్గరికి వచ్చినా అదే వరస. కొన్ని సిరీస్లు అంతే, సీరియస్ గా చేద్దామన్నా సెట్ అవుదు. ఎస్పెషలీ మంది వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేను రివర్స్ ప్లాన్ వేసావు? అక్క కాపురం కోసం తొక్కి తొక్కి చంపేస్తాను. చెప్పు. బావ వల్ల నీకెలైతే అనుమానం కలిగి కడుపులో కెలికేస్తుందో మనం కూడా బావకి అలానే అనుమానం కలిగిస్తే బావ కూడా కడుపులో కెలికేస్తుంది కదా. తెగేదాకా లాక్కూడదే, తెగించేస్తారు. చూస్తూ కూర్చుంటే నచ్చింది చేస్తారు. జీవితమే పోరాటం అంటే పోరామటం అనుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది ఆ ఆరాటం. పదా ఆగు, ఫస్ట్ స్టెప్ గుర్తుంది కదా, ఫోన్ కాల్. గుర్తుంది. ఏదైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. వస్తున్నారా? ఈ కరెంటు బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఊరుకోండి గారు. బాడీ ఏంట్రా బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులా మసి బొగ్గు అయిపోయింది. ఎండకి ఏగిపోయావా? ఏకిపోకుండా ఉండాలనే ఈ యాస్మేష. ఎండకి ట్యాన్ అయిపోతున్నాను, కొంచెం సన్ స్క్రీన్ ఇవ్వమని చిన్నమ్మాయి గారిని అడిగా. సచ్చినా ఇచ్చి చాకో మైసూర్ పాక్. చార్కోల్ మైసూర్ పాక్ కాదురా, చార్కోల్ ఫేస్ ప్యాక్ అయి ఉంటది. అదే వేసుకుంటే వేసవి కాలంలో మంచిదని టీవీలో చూసి చార్కోల్ మైసూర్ పాక్ చిచ్చి చార్కోల్ ఫేస్ ప్యాక్ వేసుకున్నావా? మీరు ఇచ్చే పైసలకి ఫేస్ ప్యాక్లు కూడాను చార్కోల్లో చార్ తీసేసి కట్టెలు కాల్చి కోల్ ముఖాన్ని పూసుకున్నా. క్రియేటివిటీ. బొగ్గులో బ్రహ్మరాస్తాన్ని కడుక్కున్నావు, చార్కోల్లో కూడా బొగ్గేరా ఉండేది. బాధపడ. ఎండకి ఒళ్ళు నల్లబడటంతో పాటు జుట్టు కూడా నల్లబడితే బాగుండనండి. రోహిణి కార్తీక్ లో రోడ్డు ఎక్కితే తోలు ఊడిపోద్దంట, జుట్టు కూడా ఊడిపోతే బాగుంటుందా? బాగోదు. నువ్వు అస్సలేం మారలేదు. సేమ్ సిల్లీ జోక్స్. బాగా సెటిల్ అయినట్టున్నావు. బెంజి కొన్నావంట. ఒరే అంజీ, లోపలికి వెళ్ళి కూల్ వాటర్ తేరా. అలాగేనండి. ఈ రీల్ భలే ఉంది. వీడేంటే పెళ్ళం పళ్ళికిలిచ్చుకుంటూ ఫోన్ మాట్లాడుతుంటే కూల్గా కూల్ వాటర్ తెమ్మని ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటున్నాడు. ఆడాలికి అనుమానం అనే అవయవం పెట్టినట్టు మగాలికి పట్టించుకోవద్దనే పాట పెట్టాడేమో దేవుడు. పట్టించుకోకపోతే ఫోన్ వేస్ట్ అయిపోద్ది కదే. డోస్ పెంచు, దిగులు స్టార్ట్ అవుద్ది. నువ్వుకో, అన్ని సెన్సార్ డైలాగ్లే. ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, మర్చిపోకు. రాజీ రీల్ భలే ఉందిరా. మంచినీళ్ళు. అరే అంజీ, ఈ మంచినీళ్ళు వద్దు గాని ఒక 1/2 లీటర్ మజ్జిగలో ఓ అరచెక్క నిమ్మకాయ పిండి, ఓ అరచెంచా జీరా పౌడర్ వేసి, ఓ రొబ్బ కరివేపాకు, ఓ చిటికెడు ఉప్పు కలిపి కవ్వంతో చిలికి పట్టారా, కడుపులో పోసేస్తాను. మీతో పాటు నేను కూడా కలుపుకున్నా. కూర గో, కావలసినంత కో. ఏదో మోమాట వీడిను. వీడికేమన్నా చెవులు దుబ్బాయా? చెల్లించడేంటి? చింతకెళ్ళి చెడగొడదాం పద. పద. నువ్వేం చెప్పినా ఓకే. నువ్వు అలా అస్సలు అనుకోకు. మా ఆయన చాలా మెచ్యూర్ మైండ్, అస్సలు అనుమానించరు. ఇప్పుడు కూడా నేను ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడుతున్నానని అస్సలు అనుకోరు. ఒకవేళ అనుకున్నా అస్సలు అనుమానించరు. ఎవరు పాత కాలేజ్ ఫ్రెండ్ అంట, గంటలు గంటలు తెగ మాట్లాడుతుంది. చాటింగ్ కూడా చేస్తోంది, ఏదో మీటింగ్ కూడా ఉందంట. ఎవరొచ్చినా రాకపోయినా మనిద్దరం మాత్రం ఖచ్చితంగా కలుద్దాం. వీలైతే కూల్ ఏరియాకి టూర్ వేసేద్దాం. అక్క చేజారిపోతుందేమో బా. ఏం జారిపోదు, నువ్వేం కంగారు పడకు. కంగారు పడకపోతే కాపురం కూలిపోద్దు బా. కూలిపోతే కూలీలు పెట్టి మళ్ళీ కట్టించుకుందాం. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా బా? తెలుసుకోవాలనుందా? అర్జెంటుగా. వెయిట్. పాపా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్? అవుట్ గోయింగ్ నేనే చేసా. మాట్లాడు మాట్లాడు. నీకు ఆ కలర్ షర్ట్ ఉంది కదా, చాలా బాగా ఫిట్ అయింది. ఎలా? నువ్వు ఇందాక నుంచి ఫోను తిరగేసి తెగ మాట్లాడేస్తున్నావు. పాపం నువ్వు చెప్పిన వాడికి అర్థమైనయో లేదో, మళ్ళీ చెయ్యి. చూస్తావేంటి? చెయ్యి. చేస్తాను. చెయ్యి.
have sufficient balance. Please recharge if you want to call. అంటే నీకెప్పుడు రీఛార్జ్ అయిపోయినా నా ఫోన్ పే నుండే కదా చేస్తాను. నిన్ననే రిమైండర్ వచ్చింది నీ కాల్స్ కథమ్మని. నువ్వేమో స్టాండప్ కమెడియన్లో అటు ఇటు తిరుగుతూ తెగ పెర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు. చూసుకోవాలి కదా నేను. ఇదా ఎందుకు? ఏమో. అయ్యగారు జీలకర్ర నిమ్మకాయ మజ్జిగ. వీళ్ళిద్దరికి ఇయ్యి.